పంటి నొప్పి ఉందని హాస్పిటల్ కు వెళ్లిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక హోటల్ నిర్వహించే జాకీర్ అనే వ్యక్తి పంటి నొప్పి ఉందని హాస్పిటల్లో చేరాడు. అయితే హాస్పిటల్ సిబ్బంది మత్తుమందు ఇవ్వటంతో అది వికటించి జాకీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదురుగా నిరసన చేపట్టారు. అతని మీద ఆధారపడి 100 మంది కుటుంబాలు బ్రతుకుతున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. హోటల్లో తిరుగుతా వచ్చి పండ పెట్టినారు కదయ్యా, నడిచి వచ్చే పండ పెట్టినారు కదయ్యా, ఎంత పని చేస్తారయ్యా. 100 కుటుంబాలు బతుకుతాయి ఆడ నిండా. దాని బయట వచ్చి తింటానే కూడా మహానుభావుడు ఒకరోజు కూడా అలా చేయొద్దు ముట్టాల. మీరు పోతంటే కట్టుబడి పెద్దమ్మ మీకేం కావాలి అంటారు. అందరూ మేమంతా పనిచేసే వాళ్ళమే. ఇంత అన్యాయమే ఉయ్యాలి. బాగుంటాడు, ఒక జ్వరం లేదు, తలనొప్పి లేదు, షుగర్ లేదు, ఒక సిగరెట్ బీట అలవాటు లేదు, ఒక తాగుడు లేదు, ఏమీ లేదు. మహానుభావుడు చేతులు ఎత్తి ముట్టాల.